హలో మాస్టర్. ఏమండే మేడం గారు, ఇవాళ నేను మీకు సూపర్ గా ఉండే పన్నీర్ బుర్జీ రెసిపీ చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. ఈ పన్నీర్ బుర్జీ ఇంట్లో ఉండే బేసిక్ మసాలాలతో చాలా తేలిగ్గా తయారైపోతుంది. వేడి వేడి చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది. ఒక 3 ఎర్రగడ్డల్ని, 2 టమాటోల్ని, 4 పచ్చిమిరపకాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. 200 గ్రాముల పన్నీర్ ని మంచినీళ్ళలో వేసుకొని పక్కన ఉంచుకోండి. 1 కప్పు పెరుగులోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఇంట్లో ఉంటే పావుబాజీ మసాలా, జీలకర్ర పొడిని వేసుకొని పెరుగు మసాలాలు కలిసిపోయేలా కలుపుకోండి. ఈ పన్నీర్ బుర్జీ రెసిపీని కూడా నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఏఎంసీ కుక్వేర్ లో చేస్తున్నాను. ఈ గిన్నెల్లో నూనె అనేది వాడకుండా వంట చేసుకోవచ్చు. రెసిపీ డిమాండ్ చేసిందని చెప్పి కొంచెం వెన్నను వాడుతున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకొని ఉల్లిపాయలు లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఈ ఏఎంసీ కుక్వేర్ లోని టెంపరేచర్ కంట్రోల్డ్ కుకింగ్ వల్ల కూరల్లోని ఫ్లేవర్స్ అన్ని చాలా చక్కగా రీటైన్ అవుతాయి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో, పచ్చిమిరపకాయ ముక్కల్ని, కరివేపాకుని వేసుకొని టమాటో ముక్కలు గుజ్జు గుజ్జు అయ్యేదాకా మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ ఏఎంసీ గిన్నెలు హై క్వాలిటీ సర్జికల్ స్టీల్ తో తయారు చేయడం వల్ల 30 ఏళ్లు అవలీలగా వాడుకోవచ్చు. టమాటో ముక్కలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని ఎర్రగా వేపుకోండి. శనగపిండి వేగిపోయిన తర్వాత కలుపుకున్న మసాలా మిశ్రమాన్ని 1 కప్పు మంచినీళ్ళని పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మసాలాలోకి 1 చెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. నీళ్ళల్లో వేసుకున్న పన్నీర్ ని చేత్తో చిదుముతూ కూరలోకి వేసుకోండి. ఇందులోకి కొత్తిమీర, కసూరి మేతిని వేసుకొని కూరలోకి 1 అర గ్లాస్ మంచినీళ్ళను పోసుకొని అడుగంటకుండా పన్నీర్ ని చిదుముతూ ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. కూర మంచిగా ఉడికిపోతే వెన్న పైకి తేలుతుంది, గుర్తుంచుకోండి. చిరు తీపి కోసం కొంచెం పంచదారని వేసుకోండి. ఈ పన్నీర్ బుర్జీని మడతబెట్టి చేసిన ట్రయాంగిల్ చపాతీలో నంచుకొని తినండి, సూపర్ గా ఉంటుంది. అలాగే ఈ ఏఎంసీ గిన్నెల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే గనక స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి.